హలో ఆల్, నా చేతిలో ఏమున్నాయో తెలుసా అండి? థమ్స్అప్ అనుకున్నారు కాదండి, చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. అదే ఎర్రలు అంటారు కదా, ఐడియా ఉందా? ఎర్త్ వామ్స్ అనమాట. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అండి. ఏదో ఫంక్షన్కి వెళ్ళాం. నాకు తెలిసి మా మామయ్య కొడుకు బర్త్డే అండి. వాడికి బర్త్డేకి వెళ్ళాం అనమాట. సో సరదాగా పిల్లలందరితో ఇలా కాలక్షేపం చేసామన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత సో చేపలు పడుతున్నామండి ఇప్పుడు ఆ ఎర్రలతో. సో యాక్చువల్లీ ఇట్లనే వీడియో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ చుట్టూ చూసారా 10 మంది పిల్లలు దాకా ఉన్నారు. సో వాళ్ళ గోలకి ఇంకా మీకు అర్థం కాదేమోనని చెప్పి ఇంకా నేను వీడియో పెట్టేస్తున్నాను, ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చూసారా మా పిన్ని కొడుకు ఆ ని చేతితో పట్టుకొని గట్టిగా కిందేసి రుద్దుతున్నాడు. ఎంత డేర్ ఉండాలండి వాటిని పట్టుకోవాలంటే. సో వాడికి అలవాటు అనుకుంటా, అందుకే అంత ఈజీగా డేర్గా పట్టుకున్నాడు అనమాట. అది సంగతి. చూసేయండి నాతో వీడియో మీరు కూడా. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో అండి, అందరూ మా వాళ్ళే అనమాట. మా పిన్ని పిల్లలు, మా మామయ్య వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు. సో ఊరెళ్తే అంతే సందడి సందడిగా ఉంటుంది. వాడు ఆ ఫిషింగ్ దానికి, ఆ కొక్కానికి ఎర్రని గుచ్చాడండి బాబోయ్. చెప్తుంటేనే నాకు ఇక్కడ గూస్ బంప్స్ వచ్చినాయి ఇప్పుడే. హ్యాండ్తో పట్టేసుకుంటున్నారు. అక్కడ కర్ర పట్టుకొని నుంచి నా కొడుకండి, వాడు రెడీగా పెద్ద పోటుగాడిలాగా రెడీ అయిపోతున్నాడు అనమాట. వాడిది ఫస్ట్ టైం అండి ఇట్లా విలేజ్లో ఫిషింగ్ చేయటం. సో పెద్ద పెద్ద చేపలేం పడవలేండి, ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. కానీ ఆ రోజు ఒక్క చేప కూడా పడలేదండి. మా అదృష్టం అలా ఉండిద్ది మరి. సరే మరి మీకోసం ఇలాంటి వీడియోస్తో ఇంకా 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 యాక్టివ్గా ఉంటాను. సబ్స్క్రైబ్, డూ ఫాలో. బాయ్ దెన్.